బైక్ ఉంటే బుల్లెట్ లాగే ఉండాలి. ఈ మాట మీరు చాలాసార్లు వినే ఉంటారు. అందుకేనేమో రాయల్ ఎన్ఫీల్డ్ అనేది కేవలం రోడ్ల మీదే కాదు, ప్రజల హృదయాల్లో కూడా రాజ్యమేలుతోంది. కానీ మీకు తెలుసా, ఈ ఐకానిక్ బైక్ ఈరోజు మన మధ్య ఉండేది కాదేమో. ఒకవేళ ఐషర్ మోటార్స్ కనుక దీన్ని కొనుగోలు చేసి ఉండకపోతే రాయల్ ఎన్ఫీల్డ్ని తిరిగి బతికించడానికి సిద్ధార్థ్ లాల్ ఎవరూ ఊహించని పనిచేశారు. ఆయన తనకున్న 15 వ్యాపారాల్లో 13 వ్యాపారాలను అమ్మేశారు. అప్పట్లో చాలామంది దీన్ని ఐషర్ మోటార్స్ చేసుకున్న అతిపెద్ద సూసైడ్ మూవ్ అని, మరికొందరు మూర్ఖపు నిర్ణయం అని విమర్శించారు. కంపెనీ షేర్లు పడిపోతున్నా, విమర్శలు వస్తున్నా ఆయన వెనక్కి తగ్గలేదు. కానీ ఆ తర్వాత జరిగినది చరిత్ర. ఇది రాయల్ ఎన్ఫీల్డ్కే కాదు, మొత్తం ఐషర్ మోటార్స్కే ఒక కొత్త స్థాయిని తీసుకొచ్చింది. ఈరోజు ఐషర్ మోటార్స్ కేవలం ఒక కంపెనీ మాత్రమే కాదు, భారతదేశపు రవాణా వ్యవస్థకు వెన్నెముక. ఈ కంపెనీ లక్షలాది మంది పేద రైతులకు వ్యవసాయం చేసే సరైన విధానాన్ని నేర్పించింది. చిన్న వ్యాపారులకు ట్రక్కులనిచ్చింది. మనం రోజూ రోడ్డు మీద చూసే బస్సులను అందించింది. అసలు స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో మన దేశాన్ని తన కాళ్ల మీద నిలబెట్టడంలో ఐషర్ మోటార్స్ ఎలాంటి పాత్ర పోషించిందో తెలుసుకుందాం పదండి. ఈ కథ 200 ఏళ్ల బానిసత్వం తర్వాత భారత్ స్వాతంత్ర్యం పొందిన సమయం నుంచి మొదలవుతుంది. అప్పట్లో మన ఎకానమీ పూర్తిగా వ్యవసాయం మీదే ఆధారపడింది. కానీ రైతులు పాత పద్ధతుల్లో కష్టపడి వ్యవసాయం చేసేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో మిషనరీ కొరత చాలా ఉండేది. ఈ సమస్యను పరిష్కరించడానికి 1948లో మన్మోహన్ లాల్ అనే ఒక ఇండియన్ బిజినెస్ మ్యాన్ గుడ్ ఎర్త్ అనే కంపెనీని ప్రారంభించారు. జర్మనీ మరియు అమెరికా నుంచి ట్రాక్టర్లను దిగుమతి చేసుకుని మన రైతులకు అందించడమే ఈ కంపెనీ లక్ష్యం. ఐడియా అయితే బాగుంది, కానీ అప్పుడే కుదుటపడుతున్న మన దేశంలో రైతుల ఆదాయం అంతంత మాత్రం. దాంతో అంత ఖరీదైన విదేశీ ట్రాక్టర్లను కొనుగోలు చేయడం సాధ్యం కాలేదు. అందుకే 1952 నుంచి 1957 మధ్యలో కేవలం 1500 ట్రాక్టర్లు మాత్రమే అమ్ముడుపోయాయి. 4 ఏళ్లలో కేవలం 1500 ట్రాక్టర్లు అంటే ఇప్పుడు తక్కువగా అనిపించవచ్చు, కానీ అప్పటి పరిస్థితుల్లో అది కూడా ఒక గొప్పే. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. మనం ఐషర్ కంపెనీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మరి ఆ పేరు ఎక్కడిది? దీనికోసం మనం టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్ళాలి. ఎందుకంటే ఐషర్ మోటార్స్ ఈరోజు ఇండియన్ కంపెనీలుగా పిలువబడుతున్న దీని పుట్టుక మాత్రం జర్మనీలో జరిగింది. అక్కడ ఉండే 2 సామాన్య సోదరులు జోసెఫ్ ఐషర్ మరియు ఆల్బర్ట్ ఐషర్ దీన్ని మొదలుపెట్టారు. అసలు ఈ కథ 1930లో జర్మనీలోని ఫారెస్టర్ అనే ఒక చిన్న గ్రామం నుంచి మొదలవుతుంది. అక్కడ నివసించే 2 సోదరులు జోసెఫ్ మరియు ఆల్బర్ట్ చిన్నప్పటి నుంచే తమ తండ్రి కమ్మరి పని చేయడం చూస్తూ పెరిగారు. ఆయన ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లను తయారు చేయడం, వాటిని బాగు చేయడం చేసేవాళ్ళు. ఆ గ్రామంలో నేల చాలా సారవంతంగా ఉండడం వల్ల అక్కడ ఎక్కువ మంది వ్యవసాయం మీదే ఆధారపడేవాళ్ళు. కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, స్వాతంత్రం తర్వాత ఇండియా ఎలాంటి పరిస్థితులను అయితే చూసిందో అలాంటి పరిస్థితుల్ని జర్మనీ ప్రజలు 20 ఏళ్ల ముందే ఎదుర్కొన్నారు. అప్పట్లో అక్కడ కూడా ఎద్దులు, గుర్రాలను వాడే పాత పద్ధతిలో వ్యవసాయం చేసేవారు. రైతు పొలంలో రక్తం, చెమట చిందించడం చూసిన ఐరిష్ సోదరులకు ఒక ఆలోచన వచ్చింది. ఎద్దులు, గుర్రాల కంటే వేగంగా, శక్తివంతంగా పనిచేసే యంత్రాలు తయారు చేస్తే రైతుల జీవితాలు మారతాయని భావించారు. ఆ ఆలోచనతోనే పాత పనిముట్లు, మెషినరీతో ప్రయోగాలు మొదలుపెట్టారు. వారి కష్టం ఫలించి 1936లో 2 సోదరులు కలిసి ఒక ట్రాక్టర్ను మార్కెట్లోకి తెచ్చారు. ఇది చిన్న రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారింది. ఎందుకంటే ఇది తక్కువ ఇంధనంతో నడవడమే కాకుండా డ్రైవ్ చేయడం కూడా చాలా సులభం. 1936లో మొదలైన ఈ ప్రయాణం జర్మనీ సరిహద్దులు దాటి ప్రపంచ మార్కెట్లో ఐరిష్కు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఐషర్ ట్రాక్టర్లు వాడకం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సమయం అది. అదే సమయంలో ఇండియా కూడా మన బడ్జెట్కు సరిపోయే, సమర్థవంతంగా పనిచేసే చౌకైన ట్రాక్టర్ అవసరం ఎంతైనా ఉంది. ఈ అవకాశాన్ని చూసిన ఐరిష్ సోదరులు ఇండియన్ మార్కెట్లోకి రావాలనుకున్నారు. కానీ అక్కడే ఒక చిక్కొచ్చి పడింది. అప్పటి మన ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు చాలా కఠినం. ఏ విదేశీ కంపెనీ అయినా ఇండియాలో వ్యాపారం చేయాలంటే ఖచ్చితంగా లోకల్ ఇండియన్ కంపెనీతో పార్ట్నర్షిప్ పెట్టుకోవాలి. అందుకే ఐషర్ బ్రదర్స్ ఇండియన్ మార్కెట్ మరియు కస్టమర్ల గురించి బాగా తెలిసిన అనుభవజ్ఞులైన కంపెనీ కోసం వెతకడం మొదలుపెట్టారు. చివరికి వారి వెతుకులాట గుడ్ ఎర్త్ కంపెనీ దగ్గర ఆగింది. అలా 1958లో ఐషర్ మరియు గుడ్ ఎర్త్ కంపెనీలు చేతులు కలిపి ఐషర్ ట్రాక్టర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే జాయింట్ వెంచర్ను స్థాపించాయి. ఈ ఐషర్ మరియు గుడ్ ఎర్త్ పార్ట్నర్షిప్ కేవలం ట్రాక్టర్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి మాత్రమే కాదు. దీని అసలు ఉద్దేశం భారతదేశంలో ట్రాక్టర్ల తయారీని మొదలుపెట్టడం. దీనికోసమే హర్యానాలోని ఫరీదాబాద్లో ఒక భారీ ఫ్యాక్టరీ నిర్మించారు. ఆ ఫరీదాబాద్ ఫ్యాక్టరీ నుంచే భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ట్రాక్టర్ లాంచ్ చేయబడింది. దాని పేరు స్వరాజ్. ఇది మన రైతులకు ఒక వరంలా మారింది. ఎందుకంటే ఇది ధర తక్కువ, నమ్మకమైంది మరియు మన రైతుల అవసరాలకు తగ్గట్టుగా డిజైన్ చేయబడింది. దీని డిమాండ్ ఎలా పెరిగిందంటే ఈ ట్రాక్టర్ దేశవ్యాప్తంగా పాపులర్ అయింది.
ఈ సక్సెస్ చూశాక కంపెనీ తన పేరును ఐషర్ ట్రాక్టర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఐషర్ ట్రాక్టర్ ఇండియా లిమిటెడ్గా మార్చుకుంది. అంతా బాగానే ఉంది అనుకునే లోపే 1960 చివరి నాటికి మార్కెట్లో పోటీ విపరీతంగా పెరిగిపోయింది. అప్పుడు ఐషర్ ఒక తెలివైన పని చేసింది. వాళ్ళు తమ సర్వీస్ నెట్వర్క్ని పెంచడమే కాకుండా ఒక కొత్త పద్ధతిని మొదలుపెట్టారు. ట్రాక్టర్ పాడైతే రైతులు ఇబ్బంది పడకూడదని చిన్న చిన్న రిపేర్లు ఎలా చేసుకోవాలో, మెయింటెనెన్స్ ఎలా చేయాలో రైతులకు ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. రైతులకు కంపెనీకి మధ్య ఏర్పడ్డ ఈ పర్సనల్ అటాచ్మెంట్ గేమ్ చేంజర్గా మారిపోయింది. పోటీ ఎంత ఉన్నా ఐషర్ నిలబడ్డానికి ఇదే కారణం. ఆ తర్వాత 1966లో ఒక కీలక మలుపొచ్చింది. మన్మోహన్ లాల్ కుమారుడు విక్రమ్ లాల్ కంపెనీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన విజనరీ లీడర్షిప్ ఐరిష్నే కాదు, ఇండియన్ అగ్రికల్చర్ సెక్టర్నే మార్చేసింది. 1965 నుంచి 1975 మధ్యలో విక్రమ్ లాల్ ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు జర్మనీ నుంచి స్పేర్ పార్ట్స్ తెప్పించేవారు కదా, అది పూర్తిగా ఆపేసి ప్రతి చిన్న పార్ట్ కూడా ఇండియాలోనే తయారయ్యేలా మేడ్ ఇన్ ఇండియా మోడల్ని అమలు చేశారు. దీనివల్ల ప్రొడక్షన్ ఖర్చు భారీగా తగ్గింది. ఒకప్పుడు ఖరీదుగా ఉండే ట్రాక్టర్స్ ఇప్పుడు సామాన్య రైతులకు కూడా అందుబాటులోకి వచ్చాయి. ట్రాక్టర్ల ధరలు తగ్గడంతో చిన్న రైతులు కూడా వాటిని సులభంగా కొనుగోలు చేసే స్థాయికి వచ్చారు. దీనివల్ల భారతీయ వ్యవసాయంలో మెకనైజేషన్ అంటే యంత్రీకరణ యుగం మొదలైంది. రైతుల ఉత్పాదకత పెరిగింది. ఇది మన అగ్రికల్చర్ సెక్టార్లోనే ఒక భారీ విప్లవం చెప్పొచ్చు. ఆ తర్వాత 1980లో ఒక అద్భుతం జరిగింది. అప్పట్లో ఉన్న పెద్ద పెద్ద భారతీయ కంపెనీలు కూడా ఊహించని పనిని ఐరిష్ ట్రాక్టర్ చేసి చూపించింది. అసలు విషయం ఏంటంటే, ఏ జర్మన్ కంపెనీ అయితే ఈ ఐషర్ బ్రాండ్ను పుట్టించిందో ఆ పేరెంట్ కంపెనీని మన ఇండియన్ ఐరిష్ కంపెనీ కొనుగోలు చేసింది. అంటే ఇద్దరు జర్మన్ సోదరులు మొదలుపెట్టిన కంపెనీ ఇప్పుడు పూర్తిగా భారతీయుల సొంతం అయిపోయింది. ఇది ఎలా సాధ్యమైందంటే, అప్పటికి ఐషర్ ఇండియా వార్షిక టర్నోవర్ దాదాపుగా 80 కోట్లు ఉండి మన దేశంలో ఒక టాప్ బ్రాండ్గా వెలుగుతోంది. కానీ మరోపక్క జర్మనీలో పేరెంట్ కంపెనీ మాత్రం ఆర్థిక మాంద్యం వల్ల నష్టాల్లో ఉంది, మూతపడే స్థితికి చేరుకుంది. ఈ విషయం తెలిసిన విక్రమ్ లాల్ ఆ కంపెనీని అలా అంతం కానివ్వకూడదని నిర్ణయించుకున్నారు. వెంటనే ఫారిన్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని జర్మన్ ఐరిష్ కంపెనీని టేక్ ఓవర్ చేశారు. ట్రాక్టర్ బిజినెస్ అద్భుతంగా సాగుతున్నా కేవలం దీని మీదే ఆధారపడితే బిజినెస్ ప్రపంచంలో పెద్దగా ఎదగలేమని విక్రమ్ లాల్ గుర్తించారు. మార్కెట్లో కొత్త అవకాశాలను వెతకడానికి నడుం బిగించారు. అందుకే ఆయన ట్రక్కులు మరియు బస్సుల తయారీలో అడుగు పెట్టాలని ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఇది నిజంగా పెద్ద రిస్క్. ఎందుకంటే అప్పటికే ఈ రంగంలో టాటా మరియు అశోక్ లేలాండ్ లాంటి దిగ్గజాలు పాతుకుపోయాయి. వాటి నుంచి గట్టి పోటీ తప్పదని తెలుసు. ఆ దిగ్గజాలను ఎదుర్కోవాలంటే ఒంటరి పోరాటం సరిపోదు. అందుకే ఐషర్ జపాన్కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మిత్సుబిషితో చేతులు కలిపింది. 1982లో వీళ్ళిద్దరూ కలిసి ఒక జాయింట్ వెంచర్ ప్రారంభించారు. దీని ప్రధాన లక్ష్యం ఇండియన్ మార్కెట్లో లైట్ కమర్షియల్ వెహికల్స్ తయారు చేయడం. మిత్సుబిషితో ఐరిష్ చేసిన ఈ జాయింట్ వెంచర్ అద్భుతమైన ఫలితాలనిచ్చింది. ముఖ్యంగా మధ్య తరహా వ్యవహారాలకు, అంటే వీరి కమర్షియల్ వెహికల్స్ ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్గా మారిపోయాయి. ఇక మిగతా వాటి నుంచి పోటీ తట్టుకోవాలంటే ఐరిష్కు భారీ నిధులు కావాలి. అందుకే 1987లో ఐషర్ ట్రాక్టర్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో తమ ఐపీఓని లాంచ్ చేసింది. మార్కెట్ నుంచి వచ్చిన ఆ డబ్బుతో ఐషర్ తమ ట్రక్కులు మరియు బస్సుల్లో ఇండియన్ రోడ్లకు తగ్గట్టుగా అనేక మార్పులు చేర్పులు చేసింది. దీనివల్ల మెల్లమెల్లగా మార్కెట్లో ఐషర్ లైట్ కమర్షియల్ వెహికల్స్ తమకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నాయి. అయితే ఈ ఆనందం ఎంతకాలం నిలవలేదు. 1991లో భారతదేశంలో లిబరైజేషన్ వచ్చింది. ఈ కొత్త రీఫార్మ్స్ వల్ల ఇండియన్ మార్కెట్ విదేశీ కంపెనీలకు పూర్తిగా ఓపెన్ అయింది. విదేశీ కంపెనీలపై ఉండే ఆంక్షలు తొలగిపోవడంతో అనేక ఫారిన్ బ్రాండ్స్ ఇండియాలోకి ఎంటర్ అయిపోయాయి. దీనివల్ల ఐషర్కు పోటీ మరింత పెరిగింది. కంపెనీ ఈ బయట సమస్యలతో పోరాడుతుండగానే లోపల మరొక పెద్ద కుదుపు వచ్చింది. మిత్సుబిషితో ఐరిష్ పార్ట్నర్షిప్ తెగిపోయింది. దీనికి అసలు కారణం ఇద్దరి మధ్య వచ్చిన అంతర్గత గొడవలు. ఐషర్ వాదన, మాకు ఇండియన్ కస్టమర్ల అవసరాలు బాగా తెలుసు, కాబట్టి లోకల్ మార్కెట్ ప్రకారం ప్రొడక్ట్స్ డిజైన్ చేసే స్వేచ్ఛ మాకివ్వండి అని ఐషర్ కోరింది. మిత్సుబిషి వాదన, కానీ మిత్సుబిషి మాత్రం టెక్నాలజీ మరియు డిజైన్ మీద పూర్తి కంట్రోల్ తమ చేతిలోనే ఉండాలని పట్టుబట్టింది. ఈ ఈగో క్లాష్ చివరికి 1994లో ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయేలా చేసింది. మిత్సుబిషి వెళ్ళిపోవడం ఐరిష్కు పెద్ద దెబ్బే. కానీ ఇందులో ఒక మంచి విషయం కూడా జరిగింది. ఎన్నేళ్లు పార్ట్నర్షిప్లో ఐషర్ అడ్వాన్స్డ్ జపనీస్ టెక్నాలజీని క్షుణ్ణంగా నేర్చుకుంది. అందుకే పార్ట్నర్షిప్ పోయినా ఐషర్ భయపడకుండా స్వతంత్రంగా కమర్షియల్ వెహికల్స్ను తయారు చేసింది. అయితే సరిగ్గా ఇదే సమయంలో ఐషర్ మోటార్స్ ఒక నిర్ణయం తీసుకుంది. అది వారి ప్రయాణంలోనే అతిపెద్ద గేమ్ చేంజర్ అని చెప్పుకోవాలి. అదే రాయల్ ఎన్ఫీల్డ్ని కొనుగోలు చేయడం. మొదట్లో ఐషర్ మోటార్స్ ఎన్ఫీల్డ్ ఇండియాలో కేవలం 26% వాటాను మాత్రమే కొనుగోలు చేసింది.
కానీ 1993 నాటికి తమ వాటాను 60% పెంచుకుంది. ఆ తర్వాతే ఇన్ఫీల్డ్ ఇండియా పేరును రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్స్గా మార్చింది. పేరైతే మారింది కానీ కంపెనీ పరిస్థితి మాత్రం మారలేదు. రాయల్ ఎన్ఫీల్డ్ అప్పటికే భారీ నష్టాల్లో ఉంది. అయినా సరే ఐషర్ మోటార్స్ దాన్ని ఎలాగైనా లాభాల్లోకి తీసుకురావచ్చని నమ్మి ఆ డీల్ చేసుకుంది. కానీ ఎంత ప్రయత్నించినా నష్టాలు తగ్గలేదు. ఇది ఐషర్ మోటార్స్కు ఒక గుదిబండలా తయారైంది. ఒక పక్క ఫ్యాక్టరీలో నెలకు 6,000 బైకులు తయారు చేసే కెపాసిటీ ఉంటే కేవలం 2,000 బైకులు మాత్రమే అమ్ముడుపోయేవి. మరోపక్క బైక్లలో నాణ్యతా లోపాలు రావడం వల్ల ఐషర్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినడం మొదలైంది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే 2000వ సంవత్సరంలో కంపెనీ చైర్మన్ విక్రమ్ లాల్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒక కఠినమైన నిర్ణయానికి వచ్చారు. రాయల్ ఎన్ఫీల్డ్ డివిజన్ పూర్తిగా మూసేయాలి లేదా అమ్మేయాలి అని డిసైడ్ అయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఒక ట్విస్ట్ జరిగింది. విక్రమ్ లాల్ కుమారుడు సిద్ధార్థ్ లాల్ అప్పుడే కంపెనీలో చేరి ఏడాది కూడా కాలేదు. ఆయన ముందుకొచ్చి తండ్రిని ఒక కోరిక కోరారు. నాన్న, నాకు కేవలం 2 ఏళ్లు టైం ఇవ్వండి, ఈ కంపెనీని ఖచ్చితంగా లాభాల్లోకి తెచ్చి చూపిస్తా అని సవాల్ చేశారు. అలా రాయల్ ఎన్ఫీల్డ్ భవిష్యత్తు సిద్ధార్థ్ చేతుల్లోకి వచ్చింది. బాధ్యత తీసుకున్న వెంటనే ఆయన ఆఫీస్లో కూర్చోలేదు. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ను తీసుకుని స్వయంగా ఒక నెల రోజుల పాటు నడిపారు. ఆ బైక్లో ఉన్న లోపాలేంటి, బలాలేంటి అని స్వయంగా తెలుసుకున్నారు. తన రీసెర్చ్ ద్వారా ఒక విషయం అర్థం చేసుకున్నారు. ఈ బైక్ ఇప్పుడున్న యువతకు నచ్చాలంటే ఇందులో చాలా మార్పులు చేయాలి. వెంటనే డిజైన్ మరియు టెక్నాలజీలో మార్పులు చేశారు. ఫలితం కేవలం 2 ఏళ్లలోనే రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త రూపును సంతరించుకుంది. షోరూమ్లలో కొత్త బైకులు మెరవడం మొదలయ్యాయి. అమ్మకాలు ఊపందుకున్నాయి. 2006లో సిద్ధార్థ్ లాల్ ఐషర్ మోటార్స్కు సీఈఓ మరియు ఎండీ బాధ్యతలు స్వీకరించారు. పగ్గాలు చేపట్టిన వెంటనే ఆయన తీసుకున్న నిర్ణయాలు అందరినీ షాక్కి గురిచేశాయి. ఎందుకంటే అప్పుడు ఐషర్ గ్రూప్ చేతిలో ఉన్న 15 బిజినెస్లలో 13 బిజినెస్లు ఆయన అమ్మేశారు. ఐషర్ స్కూల్ ఆఫ్ డివైస్, ఫర్నిచర్, గార్మెంట్స్, ఫైనాన్స్ ఇలా ఒక్కొక్కటిగా అన్నిటినీ అమ్మేశారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఐషర్ కంపెనీకి పునాది వేసిన ట్రాక్టర్ బిజినెస్ను కూడా ఆయన అమ్మేశారు. అందరూ ఆయన్ని విమర్శించారు. కానీ సిద్ధార్థ్ లాల్ వాదన వేరు. బ్రాండ్స్ అనేవి కంపెనీకి నగల్లాంటివి. నష్టాల్లో ఉన్న అనేక చిన్న వ్యాపారాలను నడపడం కంటే భవిష్యత్తు ఉన్న 2 వ్యాపారాలనే నడపడం మీద ఫోకస్ పెట్టడం మీద మంచిదన్నారు. అందుకే ఆయన కేవలం 2 డివిజన్లను మాత్రమే తన దగ్గర ఉంచుకున్నారు. అందులో ఒకటి రాయల్ ఎన్ఫీల్డ్, రెండవది ఐషర్ మోటార్స్ ఆటోమోటివ్ డివిజన్స్. ట్రక్ బిజినెస్ను వరల్డ్ క్లాస్ రేంజ్లో తీసుకువెళ్లడానికి 2008లో వోల్వో కంపెనీతో ఒక జాయింట్ వెంచర్ స్టార్ట్ చేశారు. దీని పేరే విఈసివి. దీనివల్ల ఐషర్ వెహికల్స్ క్వాలిటీ మరియు పర్ఫార్మెన్స్ ఇంటర్నేషనల్ లెవెల్స్కి చేరుకున్నాయి. ఈరోజు ఇది ఇండియన్ మార్కెట్లోనే కాదు, విదేశాల్లో కూడా సత్తా చాటుతోంది. ఇక తన ప్రాణమైన రాయల్ ఎన్ఫీల్డ్ విషయానికి వస్తే సిద్ధార్థ్ తన పూర్తి శక్తిని దీనిపై పెట్టారు. 2012లో థండర్ బర్డ్ 350 మరియు 500 మోడల్స్ లాంచ్ చేశారు. ఇవి సూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత వచ్చిన క్లాసిక్ 350 కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా అమ్ముడైన బైక్స్ రికార్డును సృష్టించింది. సిద్ధార్థ్ లాల్ చూపు కేవలం ఇండియా మీదే లేదు, విదేశాలపై కూడా పడింది. ఆయన గ్లోబల్ ఎక్స్పాన్షన్ చేయడం వల్ల 2015 నాటికి ఐషర్ మోటార్స్ మొత్తం టర్నోవర్లు 40% వాటా కేవలం రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి వచ్చింది. ఇది చూసి బిజినెస్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఇక 2024 ఆర్థిక సంవత్సరం నాటికి రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు ఆకాశాన్ని తాకాయి. చూసారా, ఒకప్పుడు జర్మనీలో చిన్నగా మొదలైన ఐషర్ ఇండియాకొచ్చి ట్రాక్టర్ల విప్లవం సృష్టించి చివరకు రాయల్ ఎన్ఫీల్డ్గా రూపాంతరం చెంది ఇప్పుడు సిద్ధార్థ్ లాల్ అనే ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ కనుసన్నల్లో అది ఒక గొప్ప మార్కెట్ను సృష్టిస్తోంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.